నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్లో సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన 16వ జాతీయ స్థాయి నాటిక పోటీలలో నేటితో ముగిశాయి. పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన కళాకారుల ముగింపు కార్యక్రమానికి ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను 20 సంవత్సరాల నుండి కళాకారులను ప్రోత్సహిస్తున్నానని, నాటక రంగాన్ని భావితరాలకు అందించేందుకు మనమందరం కృషి చేయాలని ఈగ మల్లేశం అన్నారు. నిషిత స్టేజ్ దయచేసి కీర్తిశేషులు డాక్టర్ పద్మశ్రీ నేరల వేణుమాధవ్ గారి శిష్యులు. దీనిని చేసేది పాపం ఏంటమ్మా, దీనిని చేసేది తప్పేటమ్మా, నా తప్పేటమ్మా తప్పేటమ్మా నీ తప్పేమీ లేదు, నీ తప్పే లేదు. ఏ తప్పు చేయకుండానే చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు, పెద్ద శిక్ష. అది తప్పే. ఎవరంతా ఇస్తే అంతా మరి ఎన్నో భయ ప్రయాసాల నుంచి మన అధ్యక్షుల వారు వాళ్ళ కార్యవర్గం ఈ కార్యక్రమాలు కూడా చేయడం గర్వకారణం. సమాజంలో రుగ్మతలను నేటి సమాజంలో యువత నడుపుతున్నటువంటి పెడదారులను సినిమాలు చూసి మరి సినిమా రంగాన్ని కూడా తప్పుదో బట్టి యువత అంతా పెడదారులను పడతా ఉన్నారు. రంగస్థలం అనేది నాటక రంగం అనేది మరి వార్తా విచారాలు సక్రమంగా నడిపించాలని పాట వేయాలని ఆ సంకల్పం ఎన్నో భయ ప్రయాసాలు 15 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా మరి అధ్యక్షుడిగా నేనున్నా. మరి వాళ్ళ రాష్ట్ర విభజన జరిగిన కూడా రాష్ట్రాలకు కూడా అధ్యక్షుడిగా. కాబట్టి కళాకారులకు కూడా ఏ కష్టం వచ్చినా ఏ చూసినా గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకోవాలి. కరోనా టైంలో కరోనా వచ్చినప్పుడు కానీ మన తెలంగాణ సంచార జాతి అంటే లేని కళాకారులు దాదాపుగా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే మనకు లిపి ఉన్న కళాకారులు మన దగ్గర వంశపారంపరంగా దాన్ని అంటే వాళ్ళ వెళ్ళి నేను పర్సనల్గా మాట్లాడి వాళ్ళకున్న కష్టాలు కూడా పరిశీలిస్తామని చెప్పి సందర్భంగా చేస్తూ ప్రతి నాటకాన్ని కూడా వాళ్ళు అందించడం వాళ్ళకు ఎంతో కొత్త చేదోడు వాళ్ళకు ఉన్న యువతకు తల్లిదండ్రులు ఐటీ దీనికి అని చెప్తున్నారు. ఈ రంగాల గురించి వాళ్ళు చెప్తే వాళ్ళ బాధ్యత ఏమంటుందో అంటే ఇప్పుడున్న రంగం అంటే ఇప్పుడు హైటెక్ జనరేషన్ అంటే జీవిత కాలమే కుదించబడ్డదంటే యువత కుదించుకున్నది. ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి 100 సంవత్సరాల కాలంలో చేద్దంతి మంచి సత్ప్రవర్తన మంచిగా ప్రజలే విధానం ఉండేది. ఇవాళ మా లైఫ్ ఏంటిదో మా కథ ఏంటో దిక్కుతోసని విషయంలో లైఫ్ అనేది కుదించుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో సమిధలు అయిపోయింది. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ నాటక రంగం ఇవాళ ప్రత్యేకంగా మరి యూత్ గురించే ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు హిస్టారికల్ కానీ సాంఘికం కానీ చారిత్రక కానీ జానపదం కానీ ఇవాళ ముందుకు వస్తుంది అన్నమాట. ఇవాళ ముందుకొచ్చి ఇప్పుడున్న సమాజాలను ఉన్నటువంటి రుగ్మతలను తొలగించి సక్రమంగా నడిపేయాలి. యూత్ను మళ్ళా 100 సంవత్సరాల జీవితకాలం వలన అందించాలనే సంకల్పం చేస్తుంది ఈ ప్రక్రియ అని చెప్పి సందర్భం.